అదే నేను ఒక భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే అంతకుముందు చాలాసార్లు నేను చెప్పున్నాను. ఇది 5 ఎకరాల 20 సెంట్ల భూమి. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ కొత్తగా పుట్టించారు ఈ మాటని. అందుకని ఇప్పుడు మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది నేను. పుట్టించింది కూడా చెబుతా, ఆ మాట కూడా చెబుతాను నేను. మాకు 5 ఎకరాల 20 సెంట్ల భూమిని గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడు సీతానగరం సెటిల్మెంట్ 3 దిక్కలు వచ్చింది మాకు. మా ఇంట్లో 2కి వచ్చింది. 1980లో వచ్చింది. 80లో వస్తే 81లో ఎంఆర్ఓ వాళ్ళు అమ్మేశారు. మళ్ళీ 2019లో మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళు అమ్మేశారు మా భూమిని. ఇది మా సోదరం లేకుండా చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మహానాడు 13 రోడ్లో 1 ఎకరం 73 సెంట్లు ఉంది. మళ్ళీ మహానాడు 1వ రోడ్లో 2 ఎకరాల 54 సెంట్లు ఉంది. సెటిల్మెంట్ స్కూల్ దగ్గర కరెంట్ ఆఫీస్ కూడా ఉంది. అక్కడ 81 సెంటు ఉంది. తర్వాత సీతానగరం వచ్చి బోటేటమిటి చిన్న ఆంజనేయ స్వామి గుడి ఆ ప్రాంతంలో ఒక 20 సెంట్లు ఉంది. మొత్తం కలిసి 5 ఎకరాల 20 సెంట్ల భూమి. ఈ భూమి నేను ఇప్పుడు 3 దిక్కలు చెప్పాను కదా. అంటే మహానాడు 2 దిక్కలు చెప్పాను, సెటిల్మెంట్లో ఒకసారి చెప్పాను, సీతన్నలో ఒకసారి చెప్పాను, మొత్తం 4 సార్లు చెప్పాను. ఈ భూమి ఇచ్చిన కాడ రైలు కట్టకి సంబంధమే లేదు. ఈఆర్ఓ వచ్చి మా మరదలకి మీకు పట్టా ఇస్తున్నాము, పాస్బుక్ ఇస్తున్నాము, సంతకాలు చేయని చెప్పి సంతకాలు చేపించుకొని వెళ్ళాడు. చేపించుకున్న తర్వాత అన్నాడంట, ఈ భూమి మీకు లేదు, ఇది గవర్నమెంట్ కింద వెళ్ళిపోయింది, అది రైలు ట్రాక్ ఉన్నది, రైలు పట్టాలు ఉన్నాయి, రైలు పట్టాల కింద పోయింది భూమి అని చెప్పి అన్నాడంట. మేము ఎవరు లేకుండానే మా మరదలకు తెలీదు, ఆ అమ్మాయి కాడికి వెళ్ళి సంతకం చెప్పించుకొని వెళ్ళాడు ఈఆర్ఓ. అసలు వాడికి కళ్ళు ఉన్నాయా లేవా నాకు అర్థం కావట్లా. వాడు అసలు ఈఆర్ఓవేనా? వాడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడు? మేము ఎంత ఏడుతుందో వాడికి తెలియట్లా. ఎంఆర్ఓ కళ్ళు ఉన్నాయా లేదో తెలియట్లా. ఎంఆర్ఓ వెళ్ళి చూడాలిగా, ఈఆర్ఓ ఆర్ఐ వెళ్ళి చూడాలిగా. ఆ పొలం ఎక్కడుందో ఇప్పుడే నేను చూపిస్తా, ఇప్పుడు కూడా నేను చూపిస్తా. ఆ పొలం ఎక్కడున్నా కూడా అధికారులు ఎవరు వచ్చేసారని నేను చూపిస్తా. ఆ పొలాన్ని అది ఎక్కడుందో కూడా రైల్ ట్రాక్లో ఉంది, గవర్నమెంట్ కింద పోయింది అని సాకులు చెప్తున్నారు ఇప్పుడు మాకు. ఎందుకంటే వాళ్ళు అమ్మేశారు కాబట్టి. ఎంఆర్ఓ వాళ్ళు కబ్జాదారులకి అమ్మేశారు ఆ భూమిని. బాలసాని రాజేశ్వరరావు సముద్ర శిరబాబు వాళ్ళకి అమ్మేశారు. బాలసాని రాజేశ్వరరావు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు, సముద్ర శిరబాబు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు కలిసి ఆ భూముల్ని ఫ్యాట్లు వేసి అమ్మేసుకున్నారు. అమ్మేసుకుంటా కూడా వీళ్ళు చేసిన పని అది. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ, మరి మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళు చేశారు. వీళ్ళు మా భూమిని అమ్ముకొని సాకులు చెప్తున్నారు. పై అధికారులకు పోకుండా కాగితాలని పై అధికారులకు వెళ్తే మమ్మల్ని పిలిపించి వీడియోలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, మా పేర్లు రాసుకొని, మా సంతకాలు తీసుకొని మమ్మల్ని మోసం చేశారు. అసలు వాళ్ళు మనుషులా జంతువులా మాకు అర్థం కావట్లా. అసలు మనిషి పుట్టారా పుట్టలేదా తెలియట్లా. మనిషి జన్మ ఎత్తినోడైతే ఒక నీతి నిజాతి ఉండాలి. ఇక్కడ వాడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు? ప్రజల్ని బాధ పెడతాకి, ప్రజలను ఏడు పెడతాక ఈ రకంగా ఏదిస్తున్నారు మమ్మల్ని. మాది భూమి పోయింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము వెళ్ళి వాళ్ళ కాళ్ళ ఎలా పాడి మేము అడుగుతుంటే మమ్మల్ని కుర్చీలతో కొట్టి వాళ్ళు బూటుకాలతో మమ్మల్ని దండి ఈ రకంగా చేశారు మమ్మల్ని. కబ్జాదారులు ఎక్కడ పడితే అక్కడ కబ్జాదారులు మరి మమ్మల్ని ఎంటాడి మమ్మల్ని ఏదిచ్చి బాధ పెడుతున్నారు. మరి 30 మంది మా మీద దాడి చేసి రాళ్ళతో కొట్టి మమ్మల్ని ఆ కాడ ఉన్న కాగితాలు మొత్తం ఉద్యోగాలు మొత్తం లాక్కెళ్ళిపోయారు. ఒక ఎస్సీ ద్వారా జరిగింది అది. వెంకటప్పారావు ఎస్సీ అని, వాళ్ళకి సంబంధించిన మనిషి, ఆయన కబ్జాదారులకు సంబంధించిన మనిషి ఆ ఎస్సీ. ఆ ఎస్సీ కూడా అప్పుడే వచ్చాడు, అప్పుడే పిలిపించారు, అప్పుడే మళ్ళీ మాయమైపోయాడు ఆ ఎస్సీ. అలా చేశారు. ఈ అధికారులు ఈ రకంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు, మమ్మల్ని ఏదిస్తున్నారు.
మేము పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళం. మేము ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మమ్మల్ని చిత్రవాదం చేస్తున్నారు, నానా టార్చర్ పెడతారు మమ్మల్ని. అర్ధరేత్రి అపరేత్రి రావటం, మా ఫోన్లు చేయటం, మా ఇళ్ళకాడకు రావటం, మమ్మల్ని బెదిరియటం, మమ్మల్ని టార్చర్ పెడతాం, మమ్మల్ని ఎంఆర్ ఆఫీస్కి పిలిపించటం, అందరం రూములో పిలిపించి కూర్చోబెట్టి వీడియోలు ఫోటోలు తీసుకొని పేర్లు రాసుకొని వాళ్ళ రికార్డులో చేసి మరి ఆన్లైన్లో మా పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కించి ఈ రకంగా ఏదెత్తున్నారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ ఈ రకంగా ఏదెత్తున్నాడు మమ్మల్ని. మరి సీతారామయ్య ఆయన పేరు, ఇప్పుడున్న ఎంఆర్ఓ పేరు సీతారామయ్య, ఈఆర్ఓ ఆరయ్య. ఎంత టార్చర్ పెడతానంటే మమ్మల్ని హింసించేస్తున్నారు. ఈ వీడియోలు ఎన్నోసార్లు చేస్తున్నాను నేను. ఇది నిన్న తెలిసింది మాకు. ఏమని తెలిసిందంటే ఈ భూమి రైలు కట్టలో ఉంది, అది గవర్నమెంట్ కింద పోయింది అని మాకు సాకులు చెబుతున్నాడు. ఎవరు చెబుతారు ఈ మాట? ఈఆర్ఓ. వాడు అసలు మడిసా జంతువు వాడు తెలియట్లా. వాడు మడిసి పుట్టి అన్నం తింటే కడుపుకి వాడు నిజాయితీగా మాట్లాడాలి. ఆ భూమిని ఇప్పటికే నేను చూపిస్తాను. ఆ భూమి ఎక్కడ ఉందో కూడా నేను చూపిస్తాను. రైలు టాకీలో ఉందో లేదా వాడు తలకాయలో ఉన్నదో నేను చూపిస్తా. వాడు మడిసా జంతువు మా తెలియట్లా. ఒక మడిసి పుట్టి తిండి తింటే అన్నం తింటే కడుపు చిగ్గు చెరవ ఉండాలి. మా పొలాన్ని మీరు అమ్ము దెంగి మీ ఇష్టం వచ్చేది చేసి మీ ఇష్టం వచ్చేది కాగితాలు రాసుకొని మీ ఇష్టం వచ్చేది కాగితాలు సరిపోయిందా? రండి, ఇప్పటికే రండి, మేము వస్తాం. మేము భయపడేది లేదు. మా ఇంట్లో అప్పటికి 2 చంపేశారని కూడా చెబుతున్నాం. మా ఇంట్లో 2 చంపేశారు, మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు, మా అమ్మ నా పిల్లల మీద దాడి చేస్తున్నారు, మాకు ఇల్లు వాకిలు లేకుండా చేశారు, నీళ్ళు లేకుండా చేశారని చెప్పి మేము ఎంతో అల్లాడుతున్నాం. ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టేది కాక మరి సాకులు చెప్పటం వాళ్ళు. రైలు టాకులో ఉంది, రైలు పట్టాల్లో ఉంది, రైలు పట్టాలో వీళ్ళు తలకాయలో ఉంది. రైలు పట్టాలు భూమి ఎక్కడుంది తెలీదు. మహానాడు ఆడుంది, రైలు కట్టి ఆడుంది. సెటిల్మెంట్ స్కూల్ ఎక్కడుంది, రైలు కట్టి ఎక్కడుంది. సీతానగర్లో ఆంజనేయ స్వామి గుడి ఎక్కడున్నది, రైలు కట్టి ఎక్కడున్నది. మాకు సమాధానం చెప్పాలి. రైలు కట్టి ఎక్కడున్నదో. పుట్టి పెరిగింది మేము అక్కడ. ఎందుకాక మనోచోడు ఇక్కడికి. రైలు కట్టి ఎక్కడ తెలియట్లే. నువ్వు నిద్రపోతున్నావా? కళ్ళు లేవా? కళ్ళు పోయినాయా? పొలం ఎదుగుతాక నీకు కళ్ళు లేవా? రైలు ట్రాక్ మేము పరిగెడుతున్నాం ఏంటి కదా? రైలు ట్రాక్ కొలతలు వేసుకున్నట్టు వచ్చి ఎవరు బాబు సొమ్మారు రైలు కట్ట కొలతలు వేస్తాను వచ్చి మా భూములు అమ్ము తెంగింది కాక మీరు పైపెచ్చి మా ఇళ్ళ కాడకొచ్చి మమ్మల్ని బెదిరియటం, నాన్న రప్స పెడతాం, మమ్మల్ని టార్చర్ పెడతాం, చిత్రవాదం చేయటం, మమ్మల్ని ఆఫీస్ కాడ పిలిపించి ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారు. సీతారామయ్య ఎంఆర్ఓ ఇప్పుడున్న ఆయన ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఈఆర్ఓ ఆరయ్య మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మాకు ఫోన్లు చేయటం, పిలిపియటం, ఆఫీసుల కాడికి వెళ్తే ఆఫీస్ వాళ్ళు, మేము జనసేన ఆఫీస్ కాడికి వెళ్ళాను, చంద్రబాబు అన్న ఆఫీస్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి, చంద్రబాబు అన్న ఆఫీస్కి, లోకేష్ బాబు ఆఫీస్కి అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళి నేను అర్జీలు పెడుతుంటే వాళ్ళకేం సాకులు చెప్తున్నారు. వాళ్ళ భూమి లేదు, ఎప్పుడు అమ్మేశారు. ఎవరు అమ్మేశారు? అమ్మింది మీరే. ఎంఆర్ఓలు అమ్ముకున్నారు మా భూమిని. వచ్చిన ఎంఆర్ఓల వాళ్ళకి డబ్బులు తింటాం, వాళ్ళతోటి మాట్లాడతాం. వాళ్ళకి మీరు పర్మిషన్ ఇచ్చి మీరు అమ్ముకోండి, వాళ్ళకి వాళ్ళకి డబ్బు నూకేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి మీరు అమ్ముకోండి, ఇంటి ఫోన్ తెచ్చుకోండి, కరెంటు బిల్లు తెచ్చుకోండి, నీటి ఫోన్ తెచ్చుకోండి అని వాళ్ళకి సలహాలు ఇచ్చి మా అమ్మాయి నిందలేస్తున్నారు. రాండి, మేము ఇప్పటికైనా వస్తాం, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మేము మీకు ధైర్యం ఉంటారా అండి? మేము ఒక్కలం, మీరు 100 మంది, ఎక్కడికైనా వస్తాం. మేము ఛాలెంజ్ చేస్తాం. రండి, మేము ఎక్కడికైనా వస్తాం. నిజాయితీ ఉన్నోడైతే ఎక్కడికైనా వస్తాడు, నిజాయితీ లేనివాడు ఎక్కడికి రాలేడు. మీరు 100 మంది, మేము ఒక్కలం. మీరు ఎక్కడ రమ్మంటే చెప్పండి, వస్తాం. మేము మీ రికార్డులో మా భూములు ఉన్నాయి, మీ రికార్డులో మా పేర్లు ఉన్నాయి, మీ అడంగల్లో మా భూములు ఉన్నాయి, మీ అడంగల్లో మా పేర్లు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని మమ్మల్ని తారుమారు చేశారు. మమ్మల్ని తారుమారు చేశారు. చిత్రపథంగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు.
మమ్మల్ని టార్చర్ పెట్టి బాధ పెట్టి మీరు అనపకిచ్చేది ఏంటి? మీరు తినేది ఏంటి అక్కడ? మట్టి బూడి తప్ప ఏం తినేది? మట్టి బూడిదే, మీకు వచ్చేది ఏం లేదు ఆడ. ఇంకా అర్థం కాలేదు అన్న మాట, అర్థం కాలేదేమో. మీరు చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళకైతే ఆ మాట అర్థం అవ్వాలి. నేను అన్న మాట మట్టి బూడిది ఎందుకన్నా నేను ఆ మాట మీరు అర్థం చేసుకోండి. నేను చదువులేని దాన్ని, మీరు చదివండి. ఏసీ రూమ్లో కూర్చొని ఒక పెన్నోడు పెట్టుకొని కోడి గీతలు కాకి గీతలు గీసి మీరు కాగితాల మీద జీతాలు తాడుకుంటున్నారు. ఎవరు జీతాలు తాడుకుంటారు? ఎవరు బిడ్డలు ఉసురు పోసుకుంటారు? మీరు ఆ ఉసురు పోసుకుంటే రేపు మీ బిడ్డలకు తగలదా? మీ కుటుంబాలకు తగలదా ఉసురు అనేది? మేము ఎంత ఏడుతున్నామో, మేము ఎంత బాధపడుతున్నామో తెలియట్లేదా? మా ఇళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని బెదిరించి సాకులు చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పిలిచి అపరీత అతరీత రావటం, మిట్ట మధ్యాహ్నం రావటం, ఎమురు లేని టైంలో రావటం, సాకులు చెప్పి మీరు సంతకాలు చెప్పుకెళ్ళటం. అసలు మనుషులా జంతువులా? మీరు మనుషులు పుట్టక పుట్టారు లేదా? మీరు జంతువులకు పుట్టుండారు, మనుషులకు పుట్టాడు ఆ పనులు చేయరు. రాండి, ఏం చేస్తారు? రాండి, నేను డేరు. రండి, ఏం చేస్తారు నన్ను? మేము ఎంత బాధపడుతున్నాము, ఎంత అల్లకొల్లాలు చేస్తున్నారు మమ్మల్ని, ఎంత చిత్రవదం చేస్తున్నారు, ఎంత హింసిస్తున్నారు. ఈ రకంగా మేము బాధలు పడుతున్నాం మీతోటి. మేము కబ్జాదారులు బాధ పెట్టి, మీరు బాధ పెట్టి ఎక్కడికి పోవాలి? మేము ఎవరి కాడికి పోవాలి? ఎవరి కాడికి వెళ్ళాలి? నిద్రపోతుందా ప్రభుత్వం? నిద్రపోతుందా? ఈ అధికారులు మీరు గుడ్డోళ్ళ? సర్వే చేసేవాడు గుడ్డోళ్ళ? కొలతలు వేసేవాడు అంత గుడ్డోళ్ళ? కళ్ళులే వాళ్ళకి? వాళ్ళు అన్నం తింటలేదు, కడుపుకి గడ్డి తింటున్నారా? ఆ గడ్డి తినపోతే ఏమైంది? ఆ గడ్డి తినపోతే ఏమైంది? ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు. అంతకంటే ఏం చేయలేరుగా? ఆల్రెడీ ఇద్దరు చంపేస్తారు, నన్ను కూడా చంపేస్తారు. చంపండి. మీరు చేసే పని అయితే అంతకు తప్ప ఏం చేయలేరు. మీరు మమ్మల్ని చంపి మీరు బాగుపడేది ఏంటి? మేళ మిద్దులు కట్టుకొని మేళ మిద్దులో కులుకుదురు. ఎన్నాలా బోగటాలు? ఎన్నాలా బోగటాలు? దేవుడు అనేవాడు ఉంటే ఒక్కసారే చూపిస్తాడు. అది న్యాయమో అన్యాయమో దేవుడు చూపిస్తాడు. మమ్మల్ని పెట్టిన హింసలో బాధలో పైవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు, చూస్తాడు. మేము ఎంత అనపిస్తున్నామో, మేము ఎంత బాధపడుతున్నామో, మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారో మీరు, అది మాకు తెలుసు. మీరు రండి, మేము వస్తాం. ఎక్కడికి రమ్మంటారు? రండి. ఒకసారి అట్టే పిలిపించి, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు పిలిపించి మా మీద దాడి చేశారు. ఆడకి రండి, ఈడకి రండి, సెటిల్మెంట్ చేసుకుందాం, అది చేసుకుందాం అని చెప్పి పిలిపించి కిరాయిలకి తెచ్చి మా మీద దాడి చేశారు. మీరు నిజాయితీకి రండి, నిజాయితీకి రండి, నిజాయితీకి నిలబడండి. మీరు మీ సొమ్ము అయితే మీరు నిజాయితీకి భయపడకుండా రండి. మేము వస్తాం భయపడకుండా. అది మా సొమ్ము కాబట్టి మేము వస్తాం అంటున్నాం. మీరు రండి డేరుగా. మీ దగ్గర ఏమైనా అండి? ఎవరు అమ్మారు మీకు? ఎవరి సొమ్ము ఎవరు వేసుకొని బాగుపడతారు? ఎవరి సొమ్ము ఎవరు అమ్ముకుంటారు? మా అమ్మకి నాన్నగారు పుట్టారా? మా పొలంలో ఏం పుట్టారా మీరు? అధికారులు అమ్ముకు తాగటం, మా పొలాలు కబ్జాదారులు అమ్ముకు తాగటం. వాళ్ళ బాబు సొమ్మ, వాళ్ళ అమ్మ సొమ్మ అమ్ముకు తంగకి. మా సొమ్ము మీరెట్లా అమ్ముకుంటారు? మా నాన్నకి మా అమ్మకు పుట్టారా? మా కులంలో పుట్టారా? మాదిగోళ్ళు ఇస్తారు కదా, మాదిగోళ్ళు కానీ పుట్టారా? నీతి జాతి లేదు మీకు? నేనేదో మనుషులు కదా, మనుషులు పుట్టక మీరు జంతువులు పుట్టక పుట్టారా? ఆ కడుపు మండిపోతుంది. ఎంత బాధపడుతున్నారు మమ్మల్ని, ఎంత హింసిస్తున్నారు, ఎంత టార్చర్ పెడుతున్నారు. అధికారులు పిలిపించి మోసం చేసి, కబ్జాదారులు పిలిపించి మోసం చేసి 5 ఎకరాల 20 సెంట్ల భూమిని కబ్జా చేసి ఒక రౌడీయుతంగా, ఒక గోండాయుతంగా ఆ పొలాన్ని మీరు నూకేసి, నా అన్నదమ్ముడు చంపేసి, నా తల్లిని చంపేసి, మా బిడ్డల మీద దాడి చేయటం
అర్ధరేత్రి అపరేత్రి అనుకోండి, ఎక్కడ కనపడితే అక్కడ మా మీద దాడి చేయటం. ఈ రకంగా ఏది ఇచ్చారు మమ్మల్ని. దేవుడు అనేవాడు ఉంటాడు, గొప్పవాడు. మేము ఎంత ఏడుతున్నామో దేవుడికి తెలుసు, భగవంతుడికి తెలుసు. మమ్మల్ని ఎంత ఏది ఇస్తున్నారో, ఎంతమంది మమ్మల్ని బాధ పెట్టారో, మమ్మల్ని మా బిడ్డల్ని మాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇరుగు పొరుగు కూడా తెలుసు. కానీ వాళ్ళు రారు, సాక్ష్యాలు చెప్పరు. భయం వాళ్ళకి వచ్చబడిపోతే గుడ్డల్లో వాళ్ళకి సాక్ష్యాలు చెప్పాలంటే. ఎందుకంటే కత్తులు గొడ్డలు వేసుకో వాళ్ళ మీదకి వెళ్ళి పొడిచేస్తారు, వాళ్ళు పొడిచేస్తారు, నరికేస్తారని వాళ్ళకి భయం. అందుకే సాక్ష్యాలు చెప్పరు వాళ్ళు. సాక్ష్యాలు చెప్పే వాళ్ళని భయపెడతారు, అందుకో సాక్ష్యాలు చెప్పరు. ఈ రకంగా మమ్మల్ని బాధ పెడతాం, ఏడిపీయటం, మమ్మల్ని చిత్రవాతం చేయటం. మాకు దమ్మిడి రాకుండా చేశారు మీరు. మా పొలాలు ఆక్రమించుకొని, మా పొలాలు అమ్ముకొని, మీరు బాగుపడి, మీరు బిల్డింగులు కట్టుకొని, మీరు డాబాలు కట్టుకొని, మమ్మల్ని ఈదులు పాలు చేసి, రోడ్ల పాలు చేసి, ఇల్లు వాకిలు లేకుండా అల్లాడుతున్నాం మేము, అల్లాడుతున్నాం. తినకో అద్దెలు కట్టుకుంటాం మేము. మా బతులు అట్ట తెల్లారుతున్నాయి. ఇప్పుడు గట్ట బతకనీయకుండా చేస్తాను మమ్మల్ని. అధికారుల కాడికి వెళ్ళటం, వాళ్ళకి డబ్బు కడతాం, వాళ్ళు మా మీద కుసి కలపటం, మా ఇళ్ళ మీద తరగటం వాళ్ళని. చూడండి, వీడియో చూడండి. ఎవరు తిట్టుకున్నా బాధ లేదు. మాకెంత బాధ కలిగితే మీరు ఒకసారి ఆలోచించండి. మా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఆలోచించండి. ఎందుకంటే సెంటు కాదు, 2 సెంట్లు కాదు, 5 ఎకరాల 28 సెంట్లు భూమి అది. మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. 1980లో వచ్చింది. 81లో అమ్మేశారో ఒక ఎంఆర్ఓ కూడా అన్నాడు, ఆ నోట్లో మట్టి కొట్టని ఏమైపోతాడన్నాడు. అంత మండిపోతుంది, రగిలిపోతుంది మాకు. వాళ్ళకి ఆ డబ్బు నూకేసి వాళ్ళ పేరు మనం రాసిచ్చాడు కాగితాలు. అరే రాసిన చేతులు మరి ఇరిగిపోను. ఆ రకంగా ఏది ఇచ్చారు నన్ను, ఆ రకంగా టార్చర్ పెట్టారు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం. పొద్దుగోకులు పోలీసు వాళ్ళు బయట చుట్టూ తిరగటం, పోలీసు వాళ్ళు పిలిపియటం, చిత్రవతం చేశారు మమ్మల్ని ఎంఆర్ఓ వాళ్ళు. ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వం చూడండి, ఈ వీడియోలు చూడండి. నేను ఎంత బాధపడుతున్నానో, ఎంత నరకం అనిపిస్తున్నాం వాళ్ళ వల్ల మేము. ఇది బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చంద్రబాబు కుటుంబం ఆక్రమించినారు ఆ భూమిని. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి మా మీద దాడి చేయటం, మమ్మల్ని చిత్రవతం చేయటం, మాకు నిలువ నీళ్ళు లేకుండా చేశారు. మా భూమి అంతా నూకేసి వచ్చిన అమ్మారు వాళ్ళ కాడ డబ్బు తినేయటం, సాకులు చెప్పటం. రైలు పట్టాల మీద ఉందంట, రైలు పట్టాల కింద పోయిందంట భూమి. నేను చూపిస్తారమ్మా వచ్చిన ఎదవ వాడి నోట్లో మట్టి కొట్టని. రైలు పట్టాలు ఏడున్నాయి, పొలం ఏడుంది, వాడు కళ్ళు పోయినాయి ఉన్నాయా సన్నా సేదవకి. నా ముందుకు వచ్చి మాట్లాడితే పెట్ట పుసుకొట్టేదండి. మరి రైలు టాకులు ఏడుందో చూపించమని నాకు వచ్చి వాడు భూమి. నేను చూపిస్తా భూమిని, ఆయన మాకు ఏడిచ్చింది. సర్వే చేయకుండా ఏం చేయకుండా వచ్చి పిలిపించి మోసం చేస్తారు. మోసం చేసి ఎన్నాళ్ళు బతుకుతారు? ఆ ఉద్యోగాల్లోనే ఎర్రవెక్కుతున్నారు, గవర్నమెంట్ జాబ్లోనే. అవి లేకపోతే అడుక్కు తెంగాలి రోడ్డు మీద. మేమైనా కూలీనాలు చేసుకొని బతుకుతున్నాం, ఆ కూలీనాలు కూడా చేయలేరు మీరు. నమ్మకంగా మమ్మల్ని పిలిపించి మోసం చేస్తున్నారు. పిలిపించి మోసం చేస్తున్నారు. అసలు మనిషిలా జంతువులా, మనిషి పట్టక పుట్టారు లేదు తెలియట్లా. ఒక నిజాయితీ అనేది లేదు. ఒకటి సొమ్ము ఒకటి వేసుకొని తిన అసలు ఎట్ట వస్తుంది తింటాకైనా. ఆ చేతులు ఎట్ట వస్తున్నాయి, ఆ నోరు ఎట్ట వస్తుంది తింటాకి. ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళు అది చేతులని పెట్టలా, చెడ్డాలని పెట్టిట్లా. ఒకటి సొమ్ము ఒకటి వేసుకొని తింటాకి రోత అనిపిట్లా. ఎవడో సొమ్ము వేసుకొని మీరు బాగుపడి వాళ్ళని అన్యాయం చేసి, వాళ్ళు రోడ్డు పాలు చేసి, వాళ్ళు తీరు పాలు చేసి, ఇల్లు వాకిలు లేకుండా తల్లుల్ని పిల్లల్ని వాళ్ళని ఎట్టబడితే అట్ట చిత్రవతం చేసి ఈ రకంగా ఎదుగుతున్నారు. మా బిడ్డల మీద దాడి చేయటం, మా అన్నదమ్ముడు బెదిరియటం, మా అన్నదమ్ముడు తీసుకెళ్ళి వాడు కొడతాం, వాడిని చంపేస్తాను, నరికేస్తాడు, భయపెడతాం. ఎంతమంది చంపుతూ ఉంటారు, ఎంతమంది పొడి చేస్తూ ఉంటారు. మీరు ఒక మేనాడుని కనపడకుండా చేశారు. మేనాడు మాయమైపోయాడు, కంటికి కనపడలేదు. ఈ రోజుకి 33 సంవత్సరాలు వాడు కనపడక. వాడి ఆస్తి నూకేశారు, మా ఆస్తి నూకేశారు.
మా ఇంట్లో అన్నదమ్ములు చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఈ రకంగా చేస్తున్నారు. ఎంత బాధపడుతున్నారంటే బాధపడుతున్నారు మమ్మల్ని. ఏ రకంగా ఏదొస్తున్నారంటే ఆ రకంగా ఏదొస్తున్నారు మమ్మల్ని. నేను ఇప్పటికైనా చూపిస్తా భూమి ఎక్కడుందో కూడా. ఇప్పటికైనా చూపిస్తాను. రాండి, మీరు రాండి, మీరు నిజాధికారులు వాళ్ళైతే రాండి. నేను భూమి ఏడుందో మీరు చూపిస్తాను. రైలు పట్టాలు ఉన్నాయి, రైలు ట్రాకులు ఉన్నాయి, రైలు బ్రిడ్జిలు ఉన్నాయి చెబుతారు. రైలు బ్రిడ్జిలకి పొలానికి ఏమైనా సంబంధం ఉందా? పొలం ఏడుంది, రైలు కట్టి ఏడుంది? సర్వే చేశాడు, కళ్ళు ఉన్నాయి పోయినాయా? అసలు వెళ్ళి ఎంక్వైరీ చేశాడా లేదా? చూసాడా చూడలేదా? కళ్ళు లేవు, అందుకే వెళ్ళా. కళ్ళు లేవు కాబట్టి రైలు కట్టి చెబుతున్నాడు. కళ్ళు ఉన్నవాడికైతే బాగా కనపడుతుంది భూమిలో ఏడుండేది. 4 దిక్కులు ఇచ్చారు భూమి. నేను 4 దిక్కులు నేను చూపిస్తాను. రాండి. నేను పచ్చారు చూపించాను అంతకుముందు అధికారులు చూపించాను పచ్చారులు. ఆ అధికారులు వచ్చి కొలతలు వేశారు, సర్వే చేశారు, అన్నీ చేశారు. ఆ చేలో కూడా మరి బోర్డులు రాసి పెట్టారు. ఆ బోర్డులు కూడా నైట్ పికేశారు. అవన్నీ తెలీదా ఎంఆర్ఓ వాళ్ళకి? ఎవరైతే వాళ్ళు సాకులు చెప్తాం, వాడి కాడ డబ్బు తేగటం వెళ్ళటం, వాళ్ళ కాడ డబ్బు తేగటం వెళ్ళటం. ఇదే పని, రెండో పని లేదు. ఎప్పుడు మానుకుంటారు చెడ్డ పనులు? మంచిగా ప్రజలకు పనులు చేయటం నేర్చుకోండి. ప్రజలను ఏడిపి కాకండి. ప్రజలను ఏడిపిస్తే మీకు ఏమొచ్చింది? వాళ్ళు ఉసురు కొట్టిపోతారు. మీరు వాళ్ళు ఏడుపులు కొట్టిపోతారు. ఏంటి మీరు సంపాదించేది? కట్టలు సంపాదించి బిల్డింగ్లు కట్టుకొని మేళ కట్టుకొని పొలాలు కొనుక్కొని స్థలాలు కొనుక్కొని వెనకేసుకుంటే ఏంది? రేపు ఉసురు మీకు కొట్టదా? మీ బిడ్డలకు కొట్టదా? మీ కుటుంబానికి కొట్టదా? ఆ కుటుంబం లేని సంపాదన మీకు ఎందుకు? ఆ సంపాదన అవసరమా మీకు? రాండి, నా వీడియో చూడండి. ఇప్పుడు వీడియో చేస్తున్నాను, వీడియో పెడతాను. నేను చూసి రాండి. నాలో తప్పు ఉందో మీలో తప్పు ఉందో నేను చెప్తాను. చదువుకున్న బుర్రల మీ నాకు చదువు లేని బుర్ర నాది. అక్షరం లేదు నాకు. ఎవరు తిట్ట మాట్లాడి నాకు తెలుసు. నేను ఎలాగెందుకు మాట్లాడాను? ఆ గౌరవం అనేది మీరు పోగొట్టుకున్నారు. మీ కాళ్ళు పట్టుకొని నేను వచ్చి మీ కాళ్ళ పడి ఏడిచాను. మీ కాళ్ళతో నన్ను తన్నారు, మీ బొట్లతో నన్ను తన్నారు, మీ కుర్చీలతో నన్ను కొట్టారు. తక్కువ కులం అని మమ్మల్ని చిన్న చూపు చూడటం, మాది కొళ్ళంటే మమ్మల్ని ఎంచటం, మాదికి సొమ్ము వేసుకొని తిన్నారు. ఆ మాదికి సొమ్ముతో బాగుపడ్డారు. వీడియో చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. నేను ఇలాగ ఎందుకు చేస్తున్నా అంటే మీరు ఆలోచించాలి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఆలోచించాలి. నేను ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నానంటే మరి కింద అధికారులు ఈ పని చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు పై అధికారులు తిందోళ్ళు కూడా పంపిస్తున్నారు, తిందోళ్ళని మోసం చేస్తున్నారు. మళ్ళీ రెండోసారి పై వాళ్ళ దగ్గర మనం పాకుండా చేస్తున్నారు. వీళ్ళే తప్పుడు రిపోర్ట్లు రాసి కాగితాల మీద తప్పుడు చేష్టాలు చేసి వాళ్ళు రూముల్లో పిలిపించి మమ్మల్ని కూర్చోబెట్టి 8 గంటలు కూర్చోబెట్టి మమ్మల్ని వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని మా సంతకాలు తీసుకొని మా పేర్లను రాసుకొని ఇస్తామని చెప్పి ఎదోచేష్ట చేశారు. మీకు భూమి ఇస్తారండి, మీ స్థలాలు ఇస్తారండి, మీ మీ పాస్బుక్లు పట్టిస్తారా అని చెప్పి మమ్మల్ని మోసం చేశారు. ఎన్నాళ్ళు బతుకుతారా మోసం చేసి? ఎన్నాళ్ళు చేస్తారట్లాగా? ఎన్నాళ్ళు ఎదిస్తారు? ఎన్నాళ్ళు బతుకుతారట? నువ్వు ఎంత ఏడుతున్నావో మా ఉసురు మా గోడు కొట్టకుండా ఏమడదు, కొట్టిది అల్లాడతారు, బాధపడతారు. తెలియట్లా ఎంత బాధపడుతున్నామో తెలియట్లా, మేము ఎంత ఏడుతున్నామో తెలియట్లా. మేము అనేది ఎంత అల్లాడిపోయాము, ఎంత బాధపడ్డాము, ఎంత కష్టాలు పడ్డాము. మీ చేతుల్లో మీ కాళ్ళ కింద మేము నలిగిపోయి ఉన్నాం. మా జీవితాలు పోలిపోయినాయి, మా కుటుంబాలు పోయినాయి. 4 తరాల నుంచి బాధపడుతున్నాం మేము. 4 తరాల నుంచి, ఒక్క తరం కాదు, 4 తరాలు. మా అమ్మ కాడించి, మా కాడించి, మా పిల్లలు 4 తరాల నుంచి మేము బాధపడుతున్నాం. అమ్మ ఆస్తి అంత నూకేసి, ఆమె బంగారం అంత నూకేసి, ఆమె ఇల్లు వాకిలు లేకుండా, ఆమె కొడుకులు లేకుండా, ఆమెను లేకుండా చేసి ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తంటే మేము ఎంత బాధపడుతున్నాం తెలియట్లేదా? ఒక్క సెంటు కూడా నాకు మా కింద లేకుండా చేశారే. మాకెంత బాధ ఉంటుంది? ఆస్తి కల్లోళ్ళం మేము ఆస్తి కల్లోళ్ళు అయితే మీరు పేరు పెట్టుకు బతుకుతున్నారు మీరు. అంటే మా అమ్మకు మా నాన్న పుట్టారు. అయితే మా అమ్మకు నాన్న పుట్టుంటారు.
అధికారులు అయినా సరే కబ్జాదారులు అయినా మా అమ్మకి నాన్నకు పుట్టుంటారు, మా కులంలో పుట్టుంటారు. అయితే మా భూములు వేసుకొని మా అమ్మని ఎదురు తిరిగారంటే మాకు పుట్టుంటారు. అయితే మా కులానికి మా తల్లిదండ్రులు పుట్టుంటారు, అందుకే మా ఆస్తులు వేసుకొని అడ్డం తిరిగారు. చూడండి, అధికారులు ఎవరైనా రాండి, నేను వస్తాను రండి. మీరు చదువు ఉన్నవాళ్ళు, నేను చదువు లేని దాన్ని, నేను ఎక్కడికి రమ్మని వస్తాను. నాకు భయం లేదు. ఆ భూమిని మీరు అమ్ముకున్నారు, మేము అమ్మలేదు. మా భూమిని మీరు అమ్ముకొని, అధికారులు అమ్ముకొని, కబ్జాదారులకి మీరు సొమ్ము చేసుకొని మమ్మల్ని ఎదుర్కొన్నారే, మమ్మల్ని బాధ పెడుతున్నారే. మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని, ఎంత టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. వచ్చిన అమ్మారాళ్ళ, వచ్చిన ఇయ్యారో ఆరయ్య, ప్రతి వాళ్ళు ఇదే పని. రెండో పని ఉంటలా. ఏడ కబ్జా భూములు ఉంటాయా, పొద్దులేదు ఇదే ఎత్తుక్కుంటారు. కావాలి డ్యూటీలు చేసేది అందుకే కావాలి. అసలు నిజాతికి చేయరు డ్యూటీలు. ఒక నిజాతికి చేసి నిజాతికి బతకరు. అక్కరంగా అన్యాయంగా బతకటమే. అక్కరం సొమ్ము ఆ అన్యాయం సొమ్ము వేసుకొని ఎన్నాళ్ళు బాగుపడతారు, ఎన్నాళ్ళు తింటారు తిండి. ఒక నీతి అనేది ఉండదు. ఈ బిడ్డల తరాలు కొడతాయే, అది ఆలోచించట్లా. మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత ఏడుతున్నాం. చూడండి, వీడియో చూడండి. ఎవరు తిట్టుకోవద్దండి నన్ను. ఎందుకంటే మమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో నేను వాళ్ళ గురించే మాట్లాడతాను, ఎవరి గురించి మాట్లాడలేదు. ఎవరు నన్ను తిట్టుకోవద్దండి, ఎవరు కూడా ఏమనొద్దండి. ఎందుకంటే ఆ బాధ ఏదో మాకే తెలుస్తుంది, ఎవరికి తెలీదు. ఆ హింస పెట్టింది, ఆ బాధలు పెట్టింది. వాళ్ళు కత్తులతో బెదియటం, బరిసెలతో బెదియటం, గొడ్డలతో బెదియటం, మమ్మల్ని చిత్రవాదం చేసి మా బిడ్డలని బట్టలను చించే, మా బిడ్డలు మేము 10 మంది పడిపోయి మా బిడ్డల్ని గందరగోళం చేసి, మా జీవితాలు పాడు చేసి, మా బిడ్డల జీవితాలు పాడు చేసి, మా తల్లిదండ్రి అన్నతమ్ముడు చంపి, తల్లిని చంపి 4 తరానికి మేము బలైపోతున్నాం. వాళ్ళ చేతుల్లో, వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోయాం మేము. అధికారులు చేసే పని, కబ్జాదారులు చేసే పని చూడండి. మీరు చూడండి, చూసేవాళ్ళు ఎవరు తిట్టుకోవద్దండి. ఎందుకంటే ఈ వీడియో చూసేసారి అధికారులు నా దగ్గరికి రావాలి. ఇప్పుడు ఈ వీడియో చూసేసారి నా దగ్గరికి రావాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మకం మమ్మల్ని పిలిపించి మమ్మల్ని ఎన్నిపోటు పొడిచారు కాబట్టి. మమ్మల్ని చదువు లేదని మమ్మల్ని ఏది ఇచ్చారు. వాళ్ళు చదువు లేదని, వాళ్ళు చదువు ఉన్నవాళ్ళు ఈ పని చేశారు. మేము చదువు లేకపోతే నిజాతిగా మాట్లాడుతున్నాం. వాళ్ళు చదువు ఉండి మోసం చేశారు మమ్మల్ని. రాండి, మాకు భూమి ఎక్కడిచ్చింది, నీ రికార్డులు తీసుకురా, నీ అడంగలు తీసుకురా. తెచ్చారు, 10 సార్లు తెచ్చారు, కొలతలు వేసారు, సర్వే చేశారు. 10 సార్లు జరిగినాయి, ఒకసారి కాదు. ఇంత మనం మోసం చేసి కబ్జాదారుల దగ్గర మీరు డబ్బు తినేసి మా భూమిని మీరు అమ్ముకొని మమ్మల్ని ఏది ఇస్తున్నారు. ఎంఆర్ఓ, ఇజారో, ఆరయ్య. ఇప్పుడున్న ఎంఆర్ఓ సీతారామయ్య అక్కడ మడిషా జంతువా తెలియట్లా. అయ్యారో వాడు కళ్ళు ఉన్నాయా లేవో తెలియట్లా. వాడు వచ్చి పోయాడు. ఆరయ్య కళ్ళు లేవు వాళ్ళకి, అసలు మనుషులే కాదు. నాకు తెలిసిన వారికి మనుషులైతే పని చేయరు. రాండి, ఈ వీడియో చూసి ఎవరైనా సరే రాండి, నేను చూపిస్తాను భూమిని. ఎక్కడెక్కడ ఇచ్చింది చూపిస్తాను. మీరు రికార్డులు తీయండి, మీ కాడ రికార్డులు తీయండి. ఆఫీస్లో రికార్డులు రికార్డులు ఆడ ఉంటాయి. 150 సంవత్సరాలు సరే అక్కడే ఉంటాయి, రికార్డు ఆడకపోదు. రికార్డులు తీయండి. రికార్డులో ఉన్నదా లేదా అప్పుడు చెప్పండి మాకు. భూమి ఎక్కడ ఉందో, ఎక్కడ ఇచ్చారో కూడా నేను చూపిస్తాను. చూడండి, మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి. భూమి సమస్య గురించి మాట్లాడుతాను నేను. 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని ఆక్రమించారు, కబ్జా చేశారు. ఒక రౌడీజంగా గోండాయిజం జరిగింది. అది మరి జగన్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేశారు ఆ పని. అంతకుముందు జగన్ నాన్న వైఎస్ గారు ఉన్నప్పుడు జరిగింది, 2 సార్లు జరిగింది ఇది. మరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము ఆ పార్టీ అయినా కూడా మమ్మల్ని కొట్టారు. మాకు ఆ పార్టీ అని చెప్తే మమ్మల్ని చిత్రవాదం కూడా చేశారు, చాలా బాధ పెట్టారు. అందరూ చూడండి, నా పేరు శాంతి. శ్యామల పేరు కూడా తాడేపల్లి కే శాంతి, శ్యామల పేరు కూడా. చూడండి, నా వీడియోలు చూడండి. నేను తప్పుగా ఎవరి గురించి మాట్లాడకూడదు, ఎవరు ఏమో అనుకోవద్దు. తప్పుడు గురించి ఎవరి గురించి మాట్లాడట్లా. మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, నమ్మకం పిలిచి ఎవరైతే మమ్మల్ని చేస్తున్నారో నేను వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఎవరు ఏమనుకోవద్దు అండి. మీరు ఏదన్నా ఉంటే డైరెక్టర్ నా దగ్గర రండి. మీకు ఎవరి గురించి అంటే డైరెక్టర్ నా దగ్గర రండి, నేను సమాధానం చెబుతా. తాడేపల్లి బోసమ్మ సెంటర్ 17 వార్డులో ఉంటాయి, గుంటూరు జిల్లా. ఎవరైనా సరే నన్ను అడగాలనుకుంటే డేరికి వచ్చి నన్ను అడగండి, నేను చెప్తా, దానికి సమాధానం చెబుతా. అధికారులు కూడా నిలబడి చెప్తా, అధికారులు కూడా రమ్మను, నేను చెప్తా. అధికారులకి వాళ్ళు ఏం చేశారో
మాకు ఎంత అన్యాయం చేశారో మేము చెబుతాం. వాళ్ళ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను యూట్యూబ్లో పెట్టున్నాను అంతకుముందే. మరి చూడండి, మరి 2023 కాంచి వీడియోలు వస్తూ ఉంటాయి అవి చూడండి. నేను ఎవరికి తప్పుగా నేను ఆలోచిస్తూ తప్పుగా మాట్లాడను. మా భూమి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ గురించే నేను మాట్లాడతాను, వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. మా వీడియోలు చూసే వాళ్ళందరికీ నమస్కారాలు. చూడండి, నన్ను ఎవరు తప్పుగా అనుకోకండి. నా పేరు శాంతి. నేను ఎంత బాధపడుతుంటే నేను ఇలాగా మాట్లాడగలుగుతున్నానో అర్థం చేసుకోండి మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు సెంటు భూమి సంపాదించుకోలేకపోతాం, కొనలేకపోతున్నాం. మరి 5 ఎకరాలు 20 సెంట్ల భూమి అంటే మాటల కోట్లు బలుగుతున్నాయి భూములు. మహానాడు సీతానగరం కోట్లు బలుగుతున్నాయి. మరి జగన్ ఇంటి దగ్గరలో ఉన్నాయి ఆ భూములు కూడా. మరి కోట్లు పలికే భూములై అది 150 కాదు, లేకపోతే ఒక 50,000 1,00,000 కాదు, కోట్ల భూములు. 5 ఎకరాల 28 సెంట్ల భూమి. నేను పదే ఎత్తి చెప్తాను తెలుసా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, చూసే వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఒక్కోసారి స్పీడ్గా మాట్లాడతా మాట, దాని మీద తడబడి పడుతుంది. మరి అర్థం కాదని ఒకే మాట 2-3 సార్లు చెప్పాల్సి వస్తుంది. నేను వినండి, చూడండి, నేను చెప్పేది కూడా వినండి, మా వీడియోలు కూడా చూడండి, అర్థం చేసుకోండి. మమ్మల్ని అర్థం చేసుకోండి. ఈ 7 రోజులు మాకు ఏది లేదు. మా తల్లిదండ్రులు సంపాదించారు, వాళ్ళు తినలా, మేము తినలా, మా బిడ్డలు తినలా, మా బిడ్డలు తినలా. మేము అన్యాయం అయిపోయాం కేవలం ఒక అధికారులు కబ్జాదారుల వల్ల. ఈ కబ్జాదారుల్ని అధికారుల్ని ఎప్పుడు ప్రభుత్వం చూస్తుంది, అరికాడుతుంది వాళ్ళని. ఎప్పుడు పెద్దోళ్ళు ఉంటున్నారు, చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఉంటున్నారు. మరి ఇటువంటి అధికారులకి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెబితే లేనరా? చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ చెబితే ఎంఆర్ఓ, యూఆర్ఓ, ఆర్ఐ ఎన్రా విన్నప్పుడు ఎందుకు తీసేయండి వాళ్ళని జాబులోంచి? వాళ్ళ మాట కూడా వినపోతే వాళ్ళని జాబులోంచి తీసేయండి. ఇప్పుడు ప్రజలతో ఆడుకోకూడదు, ప్రజల జీవితాలతో ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నారు, ప్రజల్ని ఏడిపిస్తున్నారు. ఎందుకు అలా చేసేది? పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా. కింద అధికారుల గురించి పెద్ద అధికారులు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు తేకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలి పై అధికారులు అంటే నేను ఎవరు అంటలా, చంద్రబాబు అన్నయ్య, మరి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, వాళ్ళని కలిశాను, నా సమస్య కూడా చెప్పే వాళ్ళకి నేను చూద్దామన్నారు. ఇంతవరకు ఏం నా పరిష్కారం కాల. నేను మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. నేను చూడండి, మీరు అందరూ చూడండి, నేను పెట్టే వీడియో చూడండి, ఎవరైనా తిట్టుకోగాకండి. ఇది పై అధికారులు ఎవరైనా చూస్తే, పార్టీ తరఫు ఎవరైనా చూశారనుకో నన్ను పిలిపించండి, నేను వస్తాను. నేను ఎక్కడికైనా వస్తా. నాలో తప్పు ఉంటే నన్ను చంపేయండి. నేను ఒప్పుకుంటా దానికి. నాలో తప్పు ఉంటే నన్ను చంపేయండి. నేనేం తప్పు మాట్లాడానా కరెక్ట్ మాట్లాడానా మీకు తెలిసిద్ది. మమ్మల్ని పెట్టిన అధికారులు కానీ కబ్జాదారులు కానీ మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి నేను వాళ్ళ గురించి మాట్లాడేసాను, లేకపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడేదాన్ని కాదు. మమ్మల్ని చిత్రవాదం చేసి మమ్మల్ని నానా టార్చర్ పెట్టి హింసించి వాళ్ళు బూటుకాళ్ళతో మమ్మల్ని కొట్టి, వాళ్ళ చెప్పులతో మమ్మల్ని కొట్టి, వాళ్ళ కుర్చీలతో మమ్మల్ని కొట్టి, వాళ్ళ కాళ్ళకి తీసి మమ్మల్ని తొక్కేస్తుంటే మాకు ఎలా కొట్టది, మాకెంత బాధ కొట్టది. అధికారులు గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి మేము ఏడుతున్నాం. గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలను పట్టించుకోవాలి. అమ్మా ఏంటమ్మా నీ సమస్య ఏంటి? మేము చూస్తాం, మేము చేస్తామమ్మా అంటే మాకు ఎట్లుంటుంది? కొండంత ధైర్యం వచ్చింది అప్పుడు మాకు. అధికారులు గవర్నమెంటు అని మీ కాళ్ళ కాడికి వచ్చి మేము పడి మీ కాళ్ళు పట్టుకొని మేము ఏడిచి మా కన్నెలతో మీ కాళ్ళు కడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీ బూటు కాళ్ళతో మమ్మల్ని తొక్కుతున్నారు, మీ కుర్చీలతో అనగదొక్కుతున్నారు మమ్మల్ని, మీ చెప్పుల కింద మా కాళ్ళ కింద నలిగిపోతున్నాం మేము. ఈ రకంగా చేస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఆడదానికి, న్యాయం చేయాలి ఆడదానికి గవర్నమెంట్.
గవర్నమెంట్ అని మీ కాడ నేను పరిగెడుతుంటే మీరేం మోసం చేస్తుంటే ఇంకెవరికి అడగపోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం చెయ్యాలి? గవర్నమెంటే మోసం చేస్తుంటే నేను ఎక్కడికి పోవాలి? ఇంకా ఎవరి కాడికి పోవాలి? ఒక స్టేషన్ కాడికి వెళ్తే, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే న్యాయం జరగదు, ఒక మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే న్యాయం జరగదు, ఒక హార్ట్ ఆఫీస్కి వెళ్తే న్యాయం జరగదు, ఒక రికార్డ్ ఆఫీస్ కాడికి వెళ్తే న్యాయం జరగదు, ఒక భూముల సమస్య కాడికి వెళ్తే న్యాయం జరగదు, కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే న్యాయం జరగదు, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళినా న్యాయం జరగదు. ఇంకెక్కడ జరిగిద్ది న్యాయం? ఎక్కడికి పోవాలి? ఎవరి కాడికి వెళ్ళాలి? చంద్రబాబు అనే కాళ్ళు పట్టుకొని కూడా నేర్చాను. ఫస్ట్లోనే 3వ వారంలోనే కలిసా చంద్రబాబు అని నేను. నా మెడలో కండ కూడా వేసాడు ఆయన. ఆయన గెలిచిన 3వ వారంలోనే పంచాయత్ దర్బార్ పెడితే, పంచాయత్ దర్బార్లో తోపులాట అయితే తోపులాట్లో కూడా పడిపోయారు. 2 సార్లు పడిపోయి దెబ్బలు కూడా తగిలి నాకు. అంటే మొత్తం అన్ని జిల్లాలలో ఒకేసారి వస్తారా? దానివల్ల వాళ్ళు తప్పే కాదు. అన్ని జిల్లాలలో రాటాన తోపులాట ఈ ఆయన చూడాలని ఆరాటం తపన. చంద్రబాబు అన్నయ్య కలవాలి చూడాలని సాయంకాలం దాకుండి, పొద్దునుంచి సాయంకాలం దాకుండి కలిసి తోపులాటలో దెబ్బలు తగిలో కూడా కలిసి మాట్లాడాం. ఎక్కువ మాట్లాడటం సమయం లేదు. 2 మాటలు సరేనమ్మా అంతే. మళ్ళీ తర్వాత మనం పిలిచి లేదు, ఎంక్వైరీ చేసి లేదు. ఎన్నోసార్లు వెళ్తున్నాను, ఎన్నోసార్లు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాను, ఎమ్మెల్యేని కలిశాను. ఎమ్మెల్యే ఏమంటాడు? ఎంఆర్ఓ కాడికి వెళ్ళమ్మా అంటాడు. ఎంఆర్ఓ అక్కడికి వెళ్ళాను సార్, ఇక్కడ జరిగింది సార్ అంటే మళ్ళీ మేమేం చేస్తాం అంటాడు. ఏం చేస్తాకున్నారు మరి? మేము ఏం చేస్తామంటే మరి ఏం చేయాలి? ఏం చేస్తాకున్నారు? నేను వస్తున్నాను మీ దగ్గరికి, పొద్దున్న సాయంకాలం దాకా మధ్యలో దాకా కూర్చుంటాను మీ దగ్గర, మీ ఆఫీస్ కాడ కూర్చుంటాను, అర్జీలు ఎత్తున్నాను, వస్తున్నాను. ఒక అర్జీకి కూడా సమాధానం ఉండట్లేదు. వారు మీ కాడికి వచ్చినప్పుడు పలానా వాళ్ళు మా దగ్గరికి వచ్చారు అని ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏం చేసి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారా? అడగట్లా. వీళ్ళు వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ వల్ల మా జీవితాలు నాశ అయిపోతున్నాయి. పిలిపేయండి, మేము ఎక్కడికి వస్తాం? ఎక్కడికైనా వస్తాం మేము, పిలిపేయండి. మీ అధికారులు ఎక్కడ రాబట్టి వస్తాం మేము. మా పొలం ఎక్కడుందో మీకు తెలియదు అంటున్నారు. గతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చారు, ఈఆర్లు వచ్చారు, ఆర్ఐలు వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు, పొలాలు చూశారు, ఎంక్వైరీ చేశారు, ఏం చేశారు, అయిపోయినాయి. మరి ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కళ్ళు లేవా? ఈఆర్ఓ కళ్ళు లేవా? ఆర్ఐ కళ్ళు లేవా? రైలు పట్టాలు కనపడ్డాయట వాళ్ళకి, రైలు బ్రిడ్జిలు కనపడ్డాయట వాళ్ళకి. అంటే రైలు బ్రిడ్జి రాసుకుంటారా ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ అది ఊరుకుంటారా? ఇక భూములు సర్వే చేయమంటే రైలు కట్ సర్వే చేయటం ఏంటి? రైలు బ్రిడ్జి సర్వే చేయటం ఏంటి? ఇక రికార్డ్ ఉంది కదా, తీసుకురా. నీ రికార్డులో ఉంది కదా, నీ రికార్డు చూసి నువ్వు సర్వే చేయాలి. రైలు బ్రిడ్జి ఉన్నది, రైలు కట్ట ఉన్నది, రైలు పట్టాల్లో ఉన్నాయి. రైలు పట్టాలకి ఎందుకు వెళ్తావు నువ్వు? అడికేం పని నీకు? రైలు పట్టాలు రాసిస్తారా రండి నీకేమన్నా? ఆ రైలు బ్రిడ్జి కూడా రాసిస్తాన్నారా? కృష్ణానది కూడా రాసిస్తానారంటే ఏమన్నా? తీసుకోండి మరి, అది కూడా కృష్ణానది కూడా తీసుకోండి, రైలు బ్రిడ్జి కూడా తీసుకోండి. ఇలాగ మమ్మల్ని బాధ పెడుతున్నారు. రాండి, వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే రండి. నేను ఎంత బాధ కలిగితే నేను మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి. చూసేవాళ్ళు వీడియోని ఎవరు తిట్టుకోగాకండి, ఎవరి గురించి అనను. ఎందుకంటే ఇది మాది భూమి సమస్య. నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ వల్ల చనిపోయారు, చంపేశారు. వాళ్ళు చంపేసి మా భూములు ఆక్రమించుకొని మమ్మల్ని బాధ పెట్టి, మమ్మల్ని టార్చర్ పెట్టి, ఇబ్బందులు పెట్టి, ఇల్లు నీళ్ళు లేకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. లాక్డౌన్ కానిసి మేము అప్పులు అయిపోయి సరైన బతుకు లేకుండా అయిపోయింది. మాకు ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, అప్పుల్లోంచి తేరుకోలేకపోతున్నాం.